హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీకెండ్కి అయితే మేము అలా కొంచెం బయటకు వెళ్ళాం. ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 6 ఫ్యామిలీస్ లాగా ఫామ్ హౌస్కి అయితే వెళ్ళున్నామండి. ఇది మేము ఉండే నిజాంపేట్ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది. వికారాబాద్ దగ్గర మోమిన్పేట్లో ఉందండి. చాలా బాగుంది, చాలా పెద్దది. అంటే ఒక సింగిల్ ఫ్యామిలీ అయితే వెళ్ళలేమండి. ఎందుకంటే ఇది వీకెండింగ్లో 20,000 అంట. 24 అవర్స్కి 20,000 అండి. బట్ మేము ఒక 6 ఫ్యామిలీస్ కనుక పర్ హెడ్ ఒక 5,000 అట్లా పడింది. ఇయర్ మొత్తంలో ఒక 5,000 అంటే రీజనబులేనండి. 24 అవర్స్ ఎట్లాంటి టెన్షన్స్ లేకుండా కొంచెం అలా సరదాగా స్పెండ్ చేయొచ్చు అందరితో. ఎందుకంటే ఎవ్రీడే మగవాళ్ళకు ఉండే టెన్షన్స్ మగవాళ్ళకు ఉంటుంది, ఆడవాళ్ళకు ఉండే టెన్షన్స్ ఆడవాళ్ళకు ఉంటాయి కదా. ఇది తెలిసిన విషయమే. అందుకనే ఇంకా అలా వెళ్ళాము. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాం. లాస్ట్ ఇయర్ అయితే అటు చిలుకూరు వైపు వెళ్ళామండి. బాలాజీ టెంపుల్ ఉంటుంది కదా, అటువైపు వెళ్ళాము. ఈసారి ఇటువైపు వచ్చామన్నమాట. ఈ వికారాబాద్ వైపు అయితే వచ్చున్నాము. ఎవ్రీ టైం ఒకే వైపు కాకుండాని. ఇదైతే చాలా పెద్దగా ఉందండి. చాలా పెద్ద ప్లేస్ ఇది. మెయింటెనెన్స్ అయితే కొంచెం తక్కువలేండి. ఎందుకంటే మెయింటెనెన్స్ లేదంటే చెప్పలేము ఇంకా. ఎందుకు అంటే చాలా పెద్ద ప్లేసు, చాలా పెద్ద హౌస్ ఉన్నాయి, చాలా రూమ్స్ ఉన్నాయి కనుక మెయింటైన్ చేయడం అంటే కష్టం అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే మిడిల్ ఆఫ్ ది వీక్లో వెళ్ళామనుకోండి, మనకి మేబీ 16 to 17 అట్లా పడవచ్చు కాస్ట్ అనేది. అదే రెంట్ అంటాం కదా అది. మేము ఈ సాటర్డే సండేలు వెళ్ళాం కనుక మాకు 20,000 అట్లా పడింది. ఫ్రెండ్స్ ఇంటికి అయితే ఎవ్రీ 3 మంత్స్కి 4 మంత్స్కి అయితే వెళ్తుంటామండి. బట్ వన్స్ అవుటింగ్కి వెళ్తే అంటే స్విమ్మింగ్ ఉంటుంది, ఆడుకోవడానికి ఉంటుంది, పిల్లలందరూ గ్యాదర్ అవుతారు. ఇలా అనేసి సంవత్సరానికి ఒక్కసారి అయితే వెళ్తాము. జస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి ఇట్లా స్టార్ట్ చేసాము. నార్మల్గా అయితే 8 ఫ్యామిలీస్ అండి. బట్ ఎవ్రీ టైం ఏదో ఒక రీజన్ వల్ల 2 ఫ్యామిలీస్ అయితే మిస్ అవుతూ ఉంటాయి. ఈసారి కూడా మిస్ అయ్యారు మ్యారేజ్ వలన. అంటే ఒక అన్నకి ఫ్యామిలీకి మ్యారేజ్ ఉంది, ఇంకొక అన్న వాళ్ళు కొంచెం ఆఫీస్లో కుదరలేదు, రాలేదు. సో ఫస్ట్ అయితే ఆ బయటంతా చూసారు కదా, అదైతే చాలా పెద్ద ప్లేసు, పార్కింగు. దాని నెక్స్ట్ అలా ఇంకా లాన్కి వచ్చాక ఇదైతే పెద్ద హాల్ అండి. చాలా పెద్ద హాల్ ఇది. అందుకనే చెప్పాను మెయింటెనెన్స్ అనేది కొద్దిగా తక్కువగా ఉంది. మొత్తం 7 రూమ్స్ ఉన్నాయి, హాల్ ఉంది, మనం టీవీస్ లేకుండే ఇట్లాంటివన్నీ పెట్టుకొని చూసినంతగా ఉంది. నెక్స్ట్ మనం కుదిరితే ఇక్కడ మ్యారేజెస్కైనా ఇదే ఈ ఫామ్ హౌస్ని మనం బుక్ చేసుకోవచ్చు, ఫంక్షన్స్కి బుక్ చేసుకోవచ్చు. చాలా విశాలంగా ఉందండి. అండ్ రూమ్స్ వరకు అయితే బాగానే ఉన్నాయి. ఎందుకంటే మ్యాక్సిమం కింద రూమ్సే యూజ్ చేస్తారేమో, కిందే కొంచెం పాడయ్యాయి కానీ పైన అయితే మొత్తం 5 రూమ్స్ ఉన్నాయి, కింద ఓన్లీ 2 రూమ్స్ ఉన్నాయండి. టోటల్గా 7 రూమ్స్ ఇవి. సో కిందవే కొంచెం డస్ట్ అయ్యా కానీ రిమైనింగ్ అన్ని రూమ్స్ అయితే నీట్గానే ఉన్నాయండి. పెద్దగా వాడలేదనే ఏమో తెలియదు కానీ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాంలేండి. 2 డేస్ ఎంజాయ్ అంటే మామూలు ఎంజాయ్ కాదు, చేసాము. దాని నెక్స్ట్ డే నుంచే ఇంకా బాడీ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అదైతే ఇంకా కామన్లేండి. ఇక్కడ ఏంటంటే రూమ్సే కాకుండా బయట ఓపెన్ ఏరియా కూడా చాలా ఎక్కువ ఉందండి. అంటే 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఫ్లోర్కి బాల్కనీ మాదిరిగా ఇచ్చారు. ఇదంతా ఫుల్ గ్రీనరీ అండి. పంట కూడా పండుతుంది ఇక్కడ. అంటే రైస్ పండుతుంది, మామిడి చెట్లు, తోటలు అన్నీ. అంటే పొల్యూషన్కి కంప్లీట్ దూరం ఒక ఊరండి ఇది. ఇదొకంటే అంటే మూమిన్పేట ఊరంట. ఆ ఊర్లో ఒక ఫామ్ హౌస్. అంటే ఫామ్ హౌస్ అంటే ఇప్పుడు సిటీకి దూరంగానే ఉంటాయి. సిటీకి దగ్గరలో ఉండే దాంట్లో మ్యాక్సిమం ఉండవు. మేబీ ఉన్నా సరే అది మనం తట్టుకోలేమండి. దాని కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే మేము కొంచెం దూరంగానే వచ్చాములేండి. ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా దూరంగానే వచ్చాము. 20,000 అంటే ఓకే అనిపించింది. కొంచెం అట్లా చిల్ అవుదామని. ఎందుకంటే మగవాళ్ళకు ఉండే ప్రెజర్ ఆఫీస్లో వాళ్ళకి ఉంటుంది, మనకు ఉండే ప్రెజర్ ఇంట్లో మనకి కూడా ఉంటుంది కదా. ఇక్కడ మనం మూవీస్ అయినా ఏమైనా వేసి చూసుకోవచ్చు. ఇవన్నీ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ. అన్నీ నీట్గా అంటే రిలాక్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ అన్ని బెడ్స్ ఇచ్చున్నారు, బెడ్షీట్లు కూడా ఇచ్చారు. కానీ ఎందుకోలేండి, మనం వెళ్ళేటప్పుడు బెడ్షీట్లు పట్టుకొని వెళ్తే బెస్ట్. అండ్ ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఒక కుక్ని అయితే పెట్టుకున్నామండి. ప్రొవిజన్స్ అన్నీ మేమే తెచ్చుకున్నాము. అతను ఏంటంటే టిఫిన్, లంచ్, నెక్స్ట్ డేకి కూడా టిఫిన్ లంచ్ చేసేసి అయితే మాకు ఇచ్చేసాడు. ముందు రోజు టిఫిన్ మేము చేసి వచ్చాము, లంచ్ అండ్ డిన్నర్ అతనే ప్రిపేర్ చేశారు. నెక్స్ట్ డేకి టిఫిన్ శాండ్విచ్ లాగా అండ్ ఫ్రూట్స్ పిల్లలు మేము అందరం తినేసాము. లంచ్కి అయితే మేము తెచ్చిన నాన్ వెజ్ చేసేసి
మాకు ఇచ్చేసారు. మేము అవి పట్టుకొని అంటే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి, మా ఇంటికి అందరం వచ్చేసారు. ఇక్కడ ఇంకా భోంచేసేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారండి సండే. ఇది మేమేంటంటే సాటర్డే 10 o'clock వెళ్ళాము. సండే 10 o'clockకి మనం ఇంకా బయటకు వచ్చేయాలన్నమాట. ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నారండి అక్కడ వాళ్ళు. ఎందుకంటే ఇంకా మేము వచ్చే ముందే లీవ్ చేశారంట. అంటే ముందు ఒక ఫ్యామిలీ వచ్చి ఉన్నారంట, వాళ్ళు అప్పుడే వెళ్ళారనేసి ఇంకా 1 by 1 అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉందండి. లాస్ట్ టైం మేము వెళ్ళేది చిన్నగా ఉంది, అది కూడా బాగుంది. బట్ ఏంటంటే చిన్నగా ముద్దుగా ఒకే దగ్గర ఉన్నదనమాట. కింద నుంచి ఎవరినైనా పిలిస్తే పైన పలుకుతారు, అంత చిన్నగా ఉంది. ఒక్క దగ్గర బుజ్జిగా ఉందన్నమాట. బట్ ఇదేంటంటే చాలా పెద్దదండి. అందుకనే మా వారు అంటున్నారు మనం ఏదైనా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఇక్కడికి వచ్చేద్దామా అని. 60 కిలోమీటర్లు అంటే చాలా దూరంలేండి. ఏదో ఇయర్లీ వన్స్ అలా ఫ్రెండ్స్తో అంటే ఓకే, కానీ ఫంక్షన్స్కి ఇవన్నీ అని అంటే చేసుకోవచ్చు. బట్ కొంచెం అమౌంట్ ఎక్కువవుతుంది కదా, అవన్నీ చూసుకోవాలి కదా. బట్ అమౌంట్ ఎక్కువైనా సరే పర్లేదు, మాకు కంఫర్టబుల్గా ఉండాలి అనే వాళ్ళైతే ఇక్కడికి వచ్చి అయితే చక్కగా ఫంక్షన్స్ అయినా ఏమైనా సరే సెలబ్రేట్ చేసుకోవచ్చు అండి. రూమ్స్ అన్నీ చెప్పాను కదా చాలా విశాలంగా ఉన్నాయి. ఎవ్రీ రూమ్కి ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయి, 2 beds ఉన్నాయి. అంటే ఒకటి పెద్ద బెడ్ ఉంది, ఇంకొకటి పక్కన ఒక చిన్న బెడ్ అనేది అయితే వేశారండి. 4 వైపులా విండోస్ ఉన్నాయి, విండోస్కి కర్టన్స్ కూడా ఉన్నాయి. అన్నీ బాగున్నాయండి, చాలా నీట్గా ఉన్నాయి. జస్ట్ కింద రూమ్సే కొంచెం అంటే అవి కూడా ఏం పాడవలేదు, బాగానే ఉన్నాయి. బట్ ఎక్కువ మెయింటైన్ అది ఎక్కువ యూజ్ చేసిన వల్ల కొంచెం నార్మల్గా ఉన్నాయి. బట్ రిమైనింగ్ రూమ్స్ అన్నీ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రూమ్స్ అన్నీ కూడా ఇట్లానే ఉన్నాయండి, నీట్గా ఉన్నాయి. ఈచ్ ఫ్యామిలీకి 5,000 అంటే ఓన్లీ ఈ హౌస్ వరకే అనుకుంటున్నారేమో, అది కాదండి. హౌస్ది ప్లస్ ఏంటంటే ఫుడ్, స్నాక్స్ అన్నీ కలిపి ప్రతి ఫ్యామిలీ కూడా 5 to 6 అట్లా పడింది. ప్రతి ఫ్లోర్కి ఇలా పెద్దగా స్పేస్ ఇచ్చున్నారండి. బయటకి వచ్చి ఈవినింగ్ టైం అలా అంటే టీ అయినా కాఫీ అయినా లేకుంటే ఫ్రెండ్స్తో అట్లా చిల్ అవ్వడమైనా, ఫ్యామిలీ మెంబర్స్తో అలా మాట్లాడుకుంటూ ఉండడమైనా, పిల్లలు ఆడుకోవచ్చు. మనం కూడా ఇక్కడ నైట్ టైం స్టే చేయొచ్చు. ఏమైనా బెడ్షీట్లు అన్నీ తెచ్చి ఫుల్ గ్రీనరీ ఉన్నదండి. 4 వైపులు అయితే మామిడి చెట్లు అయితే విపరీతంగా ఉన్నాయి. మామిడి చెట్లు, జీడి చెట్లు, చాలా చెట్లు ఉన్నాయండి, వేప చెట్లు. ఇంకా చెప్పనవసరం లేదులేండి, ఎందుకంటే మనం పల్లెటూరులో ఎలా చూస్తామో సేమ్ అదే వాతావరణం అండి. ఇంత ఎండలో కూడా మాకు అసలు ఎండ అనిపించలేదు. అంటే నమ్మండి, ప్రజెంట్ హైదరాబాద్లో చాలా ఎండ ఉంది. ఇళ్లల్లో ఉంటే తెలియట్లేదు నాకు, అంటే నేను ఇంట్లోనే ఉంటాను కనుక నాకు తెలియలేదు, కానీ విపరీతమైన ఎండలు అయితే ఉన్నాయి బయట. సో అంత ఎండలో కూడా మాకు అక్కడ అస్సలు ఎండ అనిపించలేదు అని అంటే అది సిటీకి ఎంత దూరంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. అండ్ పొల్యూషన్ కూడా అస్సలు లేదండి. 4 వైపులు పంట పండిస్తారు కదా, అదే భూమి ఉంది. బట్ ఆ భూమి పైన కూడా వెంచర్స్ వేసేస్తున్నారండి. కొన్ని దగ్గరలో మాత్రమే పండిస్తున్నారు, కొన్ని దగ్గరలో అయితే అస్సలు పండించట్లేదు. చూస్తున్నారు కదా, ఇవన్నీ మొత్తం 4 వైపులా కూడాను చుట్టూ వైపులా మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, వేప చెట్లు వేస్తున్నారు. ఇదంతా అయితే ఫస్ట్ మేము జొన్నలు అనుకున్నామండి. జొన్నలు పండిస్తున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆ వంట చేస్తారు కదా, వాచ్మెన్ ఉంటారు కదా, అతను నవ్వారు. ఇది బర్రెలకి గడ్డి పెంచారంట. మా వారు నేను తెల్లమొహాలు వేసాం, ఎందుకంటే మాకు తెలుసు అంటే మా వారు కూడా పల్లెటూరు నుంచి వచ్చారే కదా, ఆయనకు తెలుసు జొన్నలు అనుకుంటే, ఆయనేమో కాదండి ఇది బర్రెలకి గడ్డి అన్నారు. ఆహా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిటీలో మనం పాలు తీసుకుంటాం కానండి, పాపం సిటీలో తిరిగే ఆవులు ఏం తింటాయో వాటికే తెలియదండి, పాపం ఏవేవో తింటాయి. బట్ ఇట్లా మంచి గడ్డి తినేసి ఇచ్చిన పాలు ఏంటంటే పిల్లలకు పడితే మంచిది. బట్ నవడేస్ అయితే అలా ఏం దొరకట్లేదులేండి. పల్లెటూరులో దొరుకుతుంది, కానీ మన సిటీలో అయితే నా వరకు అడిగితే నేనైతే నమ్మనండి. సిటీ అంటే నా కళ్ళ తిరిగే చాలా ఆవులు ఏంటంటే పాపం డస్ట్ పడేస్తాం కదా, అక్కడ నుంచి ఏదైనా ఒక అంటే పాడైపోయిన ఫుడ్ అని, ప్లాస్టిక్ కవర్స్ అని అట్లా తినేవి. ఇక్కడ చూసారా చింపాంజీలు, దీంతో అయితే మా పిల్లలు కాసేపు ఆడుతూనే ఉన్నారు. మళ్ళీ అది పైకి వస్తుంది అనేసి వెనక్కి వచ్చామన్నాను. ఇంకా పిల్లలందరూ ఇంకా దాన్ని చూసి ఏదో ఒకటి గెలుకుతూ ఉన్నారు. అసలే అది కోతి కూడా కాదండి, సమ్ డిఫరెంట్గా కోతే డిఫరెంట్గా ఉందన్నమాట. దాని పేరు నాకు క్లియర్గా తెలియట్లేదు. ఇంకా కొంతమంది పిల్లలు అయితే అక్కడ నుంచి మామిడికాయలు కూడా తెచ్చుకున్నారు. మేము వెళ్ళేటప్పటికి 10-10:30 అట్లా. వీళ్ళు దే ఆర్ గెటింగ్ రెడీ ఫర్ స్విమ్మింగ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, హలో రాఘవేంద్ర, సే హాయ్. హలో హలో హాయ్ హాయ్. అదండి
ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఈత రాని వాళ్ళు, వాటర్ అంటే భయం ఉన్న వాళ్ళండి. వీళ్ళందరూ ఒడ్డు మీద కూర్చున్నారు. లోపల ఫ్రెండ్స్ ఇవి కల్పన గారండి, ఈయన బండారి మల్లేశ్వర గారండి, కల్పన గారు హస్బెండ్ అండి. ఇప్పుడు ఎండగా ఉంది ఆడొద్దు అని చెప్పాం పిల్లలకి, ఆగుతారా? అస్సలు వాళ్ళు ఆగేదే లేదు. ఇంకా మేము కూడా ఊరుకున్నాం, ఎందుకంటే ఇంత అమౌంట్ పెట్టేసి ఇంకా వాళ్ళని మేము గట్టిగా బిగించి అయితే ఉంచలేము, ఇంకా వాళ్ళు ఆగరు కూడాను. పిల్లలు ఇంకా అక్కడ ఆగుతూ ఉంటే మేము ఇంకా లోనికి వచ్చి కొంచెం వాళ్ళ కోసం ఏదైనా ప్రిపేర్ చేయడం, లేకుంటే కొంచెం కాసేపు రిలాక్స్ అయ్యి వెళ్దామని అయితే లోనే హాల్లో అయితే కూర్చున్నామండి. అండ్ కింద కూడా స్విమ్మింగ్ పూల్ పక్కన ఇలా కూర్చోడానికి కూడా చాలా అరేంజ్ చేసి పెట్టారు, చాలా నీట్గా ఉంది. కొంతవరకు నీట్గా చేయగలిగారు, రిమైనింగ్ అంతా చేయలేకపోయారు. అది వాళ్ళ మిస్టేక్ కాదు, ప్లేస్ చాలా ఎక్కువ. అండ్ మనం ఉన్నది జస్ట్ ఒక 24 hours కనుక మనం అన్నీ పట్టించుకుంటే కుదరదండి. ఇంట్లో ఉండేటట్టుగా బయట కూడా ఉండాలంటే అస్సలు అవ్వదు. ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడికైతే చాలా కప్పలు వచ్చాయి, పెద్ద పెద్ద కప్పలు అండి, చిన్నవి కాదు, పెద్ద ఫ్రాగ్స్ అయితే వచ్చున్నాయి. ఇక్కడ మ్యూజిక్ ఫెసిలిటీస్ అని, నెక్స్ట్ ఆడుకోవడానికి కింద గ్రీనరీ, షటిల్, క్రికెట్ అన్నీ ఉన్నాయండి. పిల్లలందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారు, పిల్లలతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసామండి. వీళ్ళకి ఎంత చెప్తున్నా వినకుండా ఎండతోనే దిగేశారండి పిల్లలందరూ. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను డిహైడ్రేట్ అవుతుంది బాడీ అనేసి, అంటే అస్సలు వినలేదు. వీళ్ళు దిగారే కానీ మాకు ఇంకా టెన్షను. ఎందుకంటే ఇదేంటంటే స్లైడ్ మాదిరిగా ఉందండి ఆ స్విమ్మింగ్ పూల్. స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం పైకే ఉంది, కిడ్స్ వరకు ఉన్నది. కానీ తర్వాత ఏంటంటే అలాగ 10 feet కిందకైతే ఉన్నది. పిల్లలు ఎక్కడ మునిగిపోతారో అని భయం అండి. 10 feet అంటే చాలా డెప్త్ కదా అది. అప్పటికే కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగాయిలేండి. అంటే పిల్లలు మునిగిన ఒక అర్థం ఉంటుంది, పెద్దోళ్ళే మునిగారు. ఇంకా వాళ్ళని సేవ్ చేసడానికే సరిపోయింది. ఇంకా ఈవినింగ్ టైం అయితే మేము కూడా ఇంకా దిగాము. మార్నింగ్ అంతా అయితే పిల్లల్ని చూసుకుంటూ పిల్లలు ఈ మగవాళ్ళందరూ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాక వాళ్ళైతే ఈవినింగ్ ఇంకా జెంట్స్ అందరూ ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేస్తే అప్పుడు ఇంకా మేము పిల్లలతో పాటు మేము దిగాం. పొద్దున్నంతా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సర్వ్ చేసే ఇదైతే మనకి పోదు కదండి, అందుకే ఇంకా పిల్లలకి ఆ డ్రింకు ఈ డ్రింకు ఇవన్నీ ఇచ్చేటప్పటికే సరిపోయింది. వాళ్ళకి స్విమ్మింగ్ పూల్లో నుండి ఏదైనా ఫుడ్ తినండి అని అంటే వద్దనేస్తున్నారు, ఎందుకంటే బయటకు వస్తే మళ్ళీ లోనికి పంపించమేమో అనేసి. అలా అని అక్కడికి ఫ్రూట్స్ కట్ చేసేసి అక్కడ పట్టుకుని వెళ్తే మాత్రం ఫుల్గా తినేస్తున్నారు. పిల్లలందరూ కూడా ఒక షేడ్ వచ్చేసింది, వైట్ కలర్గా ఉన్న వాళ్ళందరూ బ్లాక్గా తయారయ్యారండి, ఎందుకంటే మంచి ఎండలో ఆడారు. ఇంకా మేము చెప్పినా సరే వాళ్ళు ఊరుకుండే పరిస్థితి అయితే అస్సలు లేదు. ఆ లోతు వైపు అయితే జస్ట్ ఒక 2 members వెళ్ళున్నారు, అంటే మగవాళ్ళని, మిగతా వాళ్ళందరూ ట్యూబులు పట్టుకొని తిరిగారు, ఎందుకంటే అది బాగా లోతుగా ఉందండి. అంటే స్విమ్మింగ్ రాకపోతే మాత్రం మునిగిపోతున్నారు, కొంచెం భయమే. అందుకనే ఇంకా ఆ లోనకైతే ఎవరూ వెళ్ళట్లేదు, ట్యూబులు పట్టుకునే తిరుగుతూ ఉన్నాము. ఫస్ట్ పిల్లలు ట్యూబులతో ఆడిన తర్వాత మేము తీసుకున్నాం అనమాట ఆ స్విమ్మింగ్ ట్యూబ్స్. ఇంకా
ఇంకా టైం 7 అయ్యేసరికి పిల్లలందరిని అయితే బయటికి పంపించేసామండి. బయటికి తీసేసి వాళ్ళు కొంచెం ఫ్రెషప్ చేసేసి నీట్గా డ్రెస్ చేసేసి ఇంకా ఇక్కడ బయట ఆడుకోండి ఇంకా లాన్కి వద్దు అనేసా. ఎందుకంటే చలి పట్టేస్తా కదా, నీళ్ళు అప్పటికే చాలా మింగేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంకా మేము ఇంక అప్పుడు ఆడుకోవడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే పొద్దున్నంతా పిల్లలకి క్లాత్స్ అని వాళ్ళకి ఫుడ్ అని ఇవి చూసుకునేసరికి సరిపోయింది ఇంకా. ఎందుకంటే ఎండలో విపరీతంగా ఆడేశారు కదా, వాళ్ళు ఇంక అన్నీ మర్చిపోతున్నారు, ఫుడ్ వాటర్ మొత్తం మర్చిపోతున్నారు. వాళ్ళకి సేవలు చేసేటప్పటికి సరిపోయింది. తప్పదు కదా, ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఇంకా నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే 10 o'clockకి ఇంకా బయలుదేరాం. టిఫిన్ అయితే శాండ్విచ్ అట్లా తినేసి అదే అక్కడ వంట అయినా అవన్నీ మాకు ప్రిపేర్ చేసి ఇచ్చేసాడు. కొన్ని ఫుడ్ వాళ్ళకి ఇచ్చాము, అది మాకు ప్రిపేర్ చేసి ఇచ్చేసారు కర్రీ. పట్టుకొని ఇంక మా ఇంటికి వచ్చి భోంచేసి సండే ఈవినింగ్ ఎవరింటికి అయితే వాళ్ళు వెళ్ళిపోయామండి. ఈ విధంగా అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేసాం ఈ వీక్లో. మీరు కూడా కుదిరితే వన్స్ వెళ్ళండి. ఇయర్లో ఒక 5,000 ఒక ఫ్యామిలీ కంటే పెద్ద అమౌంట్ ఏమీ కాదు, జస్ట్ రిలాక్సేషన్ అండి, అంతే, ఇంకేం కాదు. ఉండే బాధ్యతలు ఇవన్నీ అయితే ఎప్పుడు ఉండేవే, మైండ్కి కూడా కొంచెం రెస్ట్ కావాలి కదా, అందుకని. నచ్చుంటే మాత్రం లైక్ చేయండి.